హాయ్, నేను మీ ఎస్ఎన్ఆర్. ఈరోజు నేను చెప్పబోయే రివ్యూ లే 1 సినిమా కథ చాలా డిఫరెంట్‌గా ఉంది. ఈ మధ్య కాలంలో కొత్త లైన్‌తో తీసాం. మా సినిమా చూడండి అని చాలామంది చెప్తుంటారు. నిజంగానే ఇది కొత్త కథ. ఇంట్రెస్టింగ్‌గా ఉంటే థ్రిల్లర్స్ సినిమాలు ఇష్టపడే వారికైతే మాత్రం ఈ సినిమా తప్పకుండా చూడండి. చాలా కొత్త కథతో వచ్చాడు. ఫస్టు ఒక 20 నిమిషాలు కొంచెం బోర్ కొట్టించాడు సినిమా అయితే. 20 నిమిషాలు చూసిన తర్వాత ఏంటి ఈ సినిమా అనుకుంటాం. కాకపోతే క్యారెక్టర్‌లోకి తీసుకెళ్ళటం అలా జరుగుతుంది. సినిమా ఆద్యంతం చివరి వరకు తీసుకెళ్ళేటప్పుడు కూడా డైరెక్టరు చాలా అద్భుతంగా చేశాడని చెప్పుకోవచ్చు. లోకేష్ అజ్లీ. ఆయన చాలా యాక్షన్ సినిమాస్‌కి అసోసియేట్‌గా చేశాడు. లోకేష్ మాత్రం నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే నవీన్ చంద్ర హీరోగా అండి ఈ మధ్య కాలంలో నవీన్ చంద్ర ఓటీటీకి ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. నవీన్ చంద్ర సినిమా అంటే ఒక మాస్ మీటర్‌లో లేని హీరో కాబట్టి అతనికి సెపరేట్‌గా టార్గెట్ ఆడియన్స్ ఉండరు కాబట్టి ఏమి వెళ్తారులే అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇవాళ ఉన్న రోజుల్లో ఓటీటీలో చూద్దాం అనుకునే టైప్‌లో ఉన్న టైంలో నిజంగా వెళితే మాత్రం 11 సినిమా మాత్రం సర్ప్రైజ్ అవుతారు. సినిమా కథ అయితే చాలా బావుంది. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత నుంచి సినిమా ఫేజ్ అయితే మారిపోతూ ఉంటది. సినిమా కథ ఒక డిఫరెంట్ లుక్. ఒక ఫోటో ఎవరైతే ఉంటారో ఒక ఫోటో ఒక ఇద్దరి ఇళ్లలో చూస్తాడు హీరో. ఆ ఇళ్లలోంచి వచ్చిన తర్వాత ఏమవుతుంది ఏంటనేది కథ. సో, ఓవరాల్‌గా అయితే వైజాగ్ సిటీలో ఒకే ప్యాటర్న్‌తో వరుసగా హత్యలు జరుగుతూ ఉంటాయి. అది ఛేదించడానికి అసిస్టెంట్ కమిషనర్‌గా హీరో రావటం జరుగుతుంది. ఆ ఛేదించే క్రమంలో హత్యకు గురైన వాళ్ళు ఎటువంటి వారు గురవుతూ ఉంటారు. ఇద్దరు ట్విన్స్‌గా ఉన్న వాళ్ళు ముగ్గురు చనిపోతూ ఉంటారు. 11 మంది ట్విన్స్ ఉన్న ఒక స్కూల్‌లో వరుసగా ట్విన్స్ చచ్చిపోతూ ఉంటారు. ఎందుకు చచ్చిపోతూ ఉంటారు? వాళ్ళని ఎవరు చంపుతూ ఉంటారనేది చివరి వరకు చాలా బావుంటుంది. క్లైమాక్స్ అయితే నిజంగా ఊహించం. ఏమాత్రం థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళైతే నిజంగా మాత్రం హ్యాపీ ఫీల్ అవుతారు. నిజంగా నచ్చుతుంది కూడా సినిమా. కాకపోతే నవీన్ చంద్ర ఈ మధ్య కాలంలో మంచి సినిమా చేశాడని చెప్పుకోవచ్చు. కాతే నవీన్ చంద్ర కంటే కూడా ఇంకా మాస్ హీరో, ఇంకా పెద్ద హీరోకి ఈ సినిమా పడుంటే ఇది బ్లాక్ బస్టర్ సినిమా ఇంకా పెద్ద సినిమా ఇచ్చి ఉండేది. అట్లని నవీన్ చంద్ర బాగా చేయలేదని కాదు. నవీన్ చంద్ర అయితే ఇంకా బాగా చేశాడు. ఇంకా నాకు తెలిసి హీరో హీరో ఒక పెద్ద హీరోకి పడుంటే ఇది పెద్ద సినిమా అయ్యుండేది అని నా అభిప్రాయం. సినిమా అయితే నాకు పర్సనల్‌గా చాలా బాగా నచ్చింది. ఈ సినిమాకి నేనిచ్చే రివ్యూ ఎందుకంటే సినిమా ఎక్కడ ట్విస్ట్ ఓపెన్ చేసినా కూడా సినిమా కథ మొత్తం తెలిసిపోతుంది. కాకపోతే ఈ సినిమాకి నేను చెప్తే నేను గాని కొంచెం దీంట్లో పాయింట్ రివీల్ చేస్తే దాన్ని సస్పెన్స్ పోతుంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎళ్ళండి. మీ టికెట్టు, మీ టైం అయితే వేస్ట్ కాదు. మంచి థ్రిల్లర్ మూవీస్ చూసేవాళ్ళు మాత్రం ఆ జానర్ ఇష్టపడేవాళ్ళు మాత్రం ఈ సినిమా చూడండి. ఎట్టి పరిస్థితుల్లో డిసప్పాయింట్ అయితే కారు. ఈ సినిమాకి నేనిచ్చే రివ్యూ 3. ఇది ఈ ఒపీనియన్ గానీ, నా రివ్యూ గానీ, నా రేటింగ్ గానీ ఇది నా పర్సనల్ మాత్రమే. ఈ సినిమా ఎలా ఉంది, ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్‌లో పెట్టండి.